హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ చేసిన తర్వాత లక్షద్వీప్ కి సంబంధించిన ఎంపీ కేసు బయటకు వచ్చింది. అందరు దాని గురించే మాట్లాడడం మొదలు పెట్టారు. కానీ అది 3 నెలల క్రితమే జరిగినటువంటి కేసు. అది మర్డర్ కి సంబంధించిన కేసులో డిస్క్వాలిఫై అయిన ఎంపీ లక్షద్వీప్ కి సంబంధించి. మనకు తెలుసు రాహుల్ గాంధీ మీద డిఫమేషన్ కేసు, అంటే మోడీని ఏదో అన్నారు అనేసి డిఫమేషన్ కేసు వేసి దాని తర్వాత డిస్క్వాలిఫై చేశారు. కానీ మొన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్ మనకందరికీ తెలిసిందే. లక్షద్వీప్ ఎంపీ ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో, లోక్సభ లేదు మేము అతన్ని డిస్క్వాలిఫై చెయ్యట్లేదు, ఆయన ఎంపీగానే కొనసాగబోతున్నారు అని ఒక నోట్ లాంటిది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. అసలు ఏమేం జరిగింది, ఎందుకు ఇట్లా అయింది మాట్లాడదాం. ఒకసారి మాజీ జిల్లా న్యాయమూర్తి అండ్ సుప్రీంకోర్టు న్యాయవాది నిరేళ్ల మాల్యాది గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, లక్షద్వీప్ ఎంపీ కేసుకి సంబంధించి ఆయన డిస్క్వాలిఫై అయిపోయాడు. ఆ రోజే సుప్రీంకోర్టులో హియరింగ్ ఉండింది. కానీ ఆ కొన్ని గంటల ముందే లేదు మీరు డిస్క్వాలిఫై కాలేదు అంటూ లోక్సభ నుంచి ఒక నోట్ రిలీజ్ అయింది. సార్ అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా బ్యాక్ వచ్చారు? ఇది అనూహ్యమైన పరిణామం. ఏదైతే ఈ ఎంపీ గారు ఫైజల్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఆర్టికల్ 32 కింద వేశారు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, 32 అంటే 32 కింద వేయటం అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినప్పుడు వేస్తారు. సో ఈయన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేశారు అని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఎందుకనంటే ఈయన మీద ఇచ్చినటువంటి కన్విక్షన్ 10 years కన్విక్షన్ని కేరళ హైకోర్టు స్టే చేసింది. సో ఆటోమేటిక్గా కన్విక్షన్ ఉంటే ఎట్లా డిస్క్వాలిఫై అయిపోతారు, కన్విక్షన్ స్టే చేసిన తర్వాత అదే రీతిలో రీఇన్స్టేట్ కావాలి. కానీ కన్విక్షన్ స్టే చేసిన తర్వాత కూడా ఈయన యొక్క ఎంపీ సీట్ని వేకెంట్గా చూపిస్తూ ఈయన్ని ఎలక్షన్ ఎంపీగా అయితే కొనసాగించమన్నట్టుగా చెప్పారు. బట్ ఎంపీ సీట్ మటుకు వేకెంట్ చూపిస్తూనే ఉన్నారు. అది కూడా ఎంపీగా కొనసాగించడం అనేది సుప్రీంకోర్టు వారి ఇంటరిమ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆయన ఎంపీగా కొనసాగేది. కానీ సీట్ వేకెన్సీ మటుకు అలాగే ఉండింది. ఆ సందర్భంలో బుధవారం నాడు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని కేరళ హైకోర్టు నిలిపివేసిన తర్వాత కూడా లోక్సభ నుంచి స్పందన రాలేదు, నాకు న్యాయం చేయండి అని వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు వారు అడిగారు. ఇంకొక కొద్ది గంటల్లో విచారణకు రాబోయే ముందల తన తప్పు తను తెలుసుకొని అని మాట మనం వాడచ్చు. వెంటనే ఏం చేశారంటే ఈ అనర్హతను ఎత్తివేస్తున్నామని లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఆయన నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ జారీ చేసిన వెంటనే ఏమైంది, పాత నోటిఫికేషన్ కనుమరుగైపోయింది, కొత్త నోటిఫికేషన్ ఫోర్స్లోకి వచ్చింది. మళ్ళా ఇతని మీద అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చిన తీర్పు మీద హైకోర్టుకు వెళ్ళాడు. ఈయన కన్విక్షన్ మీద 10 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. వాళ్ళ కజిన్ బ్రదర్ ఎవరినో చంపేదానికి అటెంప్ట్ చేశారు, మర్డర్ అని. చాలా సీరియస్ అఫెన్స్. అది కూడా మొన్న లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు సందర్భంగా జరిగినటువంటి ఇష్యూ అది. మళ్ళా ఈ కన్విక్షన్ని కనుక రీఅఫర్మ్ అయితే హైకోర్టులో ఆటోమేటిక్గా మళ్ళీ పాత నోటిఫికేషన్ ప్రకారం దాన్ని రివైవ్ చేస్తూ మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ని క్యాన్సిల్ అయిపోతూ పాత నోటిఫికేషన్ రివైవ్ అవుతూ ఈయన యొక్క డిస్క్వాలిఫికేషన్ని కంటిన్యూ చేస్తారు. 2 కారణాలు మనం ప్రస్ఫుటంగా దీంట్లో కనపడుతున్నాయి. ఒకటి, ఇందాక మనం తన తప్పు తను తెలుసుకున్నారు అనే మాట వాడాం. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పచ్చు. ఇది లీగాలిటీకి పాలిటిక్స్కి రిలేటెడ్గా కనిపిస్తుంది. కాబట్టి జనరలీ యాజ్ ఏ సీనియర్ కౌన్సిల్ ఆర్ అడ్వకేట్ మనం పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు. కానీ అంటే మాట్లాడవచ్చు, బట్ మనకు కొన్ని నియమాలు ఉంటాయి. ఇక్కడ ఇది పొలిటికల్గా కూడా కొంచెం కనపడుతుంది కాబట్టి ఆ రిలేషన్ కూడా మనం చెప్పాలి.
ఫైజల్ గారి గురించి అసలు ఎందుకు చర్చిస్తున్నాం ఇప్పుడు? ఫైజల్ గారి గురించి చర్చించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఫైజల్ గారి కేసులో అంత పెద్ద అటెంప్ట్ మర్డర్ కేసులో 10 years శిక్ష పడిన కేసులోనే హయ్యర్ కోర్టుకి వెళ్తే కన్విక్షన్ స్టే ఇచ్చారు. మరి రాహుల్ గాంధీ గారి కేసులో 2 years డిఫమేషన్ మీద కన్విక్షన్ వచ్చింది, దాంట్లో స్టే ఇవ్వకపోతారా? తీర్పు ఇచ్చిన 3 రోజుల తర్వాత లోక్సభ సెక్రటరియట్ సస్పెండ్ చేసింది, అంటే నోటిఫికేషన్ ఇచ్చింది, యు ఆర్ నో లాంగర్ ఎంపీ. మరి 24 గంటలు కూడా తిరక్క ముందే తీర్పిచ్చిన, అంటే కొంతమంది అంటున్నారు, చాలామంది మేధావులు, అసలు తీర్పు ఇచ్చిన సూరత్ కోర్టులో ఇచ్చిన తీర్పు కాపీ లోక్సభ సెక్రటరీ దాకా వెళ్ళిద్దా లేదా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ అనేది సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం చేస్తున్నారు. మరి సూరత్ కోర్టు వారు ఇంగ్లీష్లో ఇచ్చారా, హిందీలో ఇచ్చారా అక్కడ తీర్పు? ఆ తీర్పు యొక్క నకలు ఇంగ్లీష్లోకి మారిందా లేదా, హిందీలోకి మారిందా లేదా, ఆ కాపీ అక్కడికి వెళ్ళిందా లేదా? ఎందుకంటే బిలో 24 hours ఈ వాజ్ సస్పెండెడ్. ఇంత తీవ్రంగా ఇంత త్వరగా రాహుల్ గాంధీ గారిని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి? ఇది మేధావులందరూ అడిగే క్వశ్చన్. మరి లాయర్లకు కూడా క్వశ్చన్ ఉంటుంది, మేధావులతో పాటు లాయర్లు ఇంక్లూడ్ అవుతారు మేధావుల్లో. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ లాయర్స్ ఒక స్ట్రైట్గా 2 క్వశ్చన్లు వేశారు. దాంట్లో ఒకటి జడ్జెస్కిను లేకపోతే లాయర్లకి రిలేటెడ్. నేను కూడా ఒక మాజీ జిల్లా న్యాయమూర్తిగా పనిచేశాను కాబట్టి, అంటే నాకు ఎక్స్పీరియన్స్ మేజిస్ట్రేట్ దగ్గర నుంచి ఉంది. నేను మేజిస్ట్రేట్గా కూడా చేశాను. ఈ డిఫమేషన్ కేసులు కూడా నేను డీల్ చేశాను. నేను శిక్షలు వేశాను, లేకపోతే శిక్షలు లేకుండా కూడా రద్దుపరిచాను. కాబట్టి ఎక్స్పీరియన్స్ మీద ఒక 2 ప్రశ్నలు ఈ లాయర్స్ మేధావులు వీళ్ళందరికీ సంబంధించి ఒక మాట చెప్పుకోవాలి. కింద కోర్టులో శిక్షని అమలు చేయటం అనేది సస్పెండ్ చేసి 30 days టైం ఇచ్చి పైకోర్టుకి వెళ్ళమని అడిగారు. మరి కన్విక్షన్ గురించి అసలు రాహుల్ గాంధీ గారు వారి వకీల్ ద్వారా అడిగారా లేదా సస్పెండ్ చేయమని? ఏం ఆర్డర్ ఇచ్చారు? ఎందుకు అది బయట తీసుకురావడం లేదు? ఎవరు కూడా అటు వాళ్ళ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు తీసుకురావడం లేదు, కంప్లైంట్ తీసుకురావడం లేదు. కారణం ఏంటి? కావాలని కన్విక్షన్ని సస్పెన్షన్ గురించి అడగలేదా? నెంబర్ 1 ప్రశ్న. రెండోది, ఒకవేళ కింద కోర్టులో కన్విక్షన్ సస్పెండ్ చేయకపోతే వెంటనే 24 గంటల తిరక్క మునిపే ఆ రోజు సాయంత్రమే కాపీ తీసుకొని పక్క రోజు ఉదయం దానికంటే ఉన్న ఎగువ కోర్టు, అదే సూరత్ కోర్టులో ఎగువ కోర్టు ఉంది, అక్కడికి వెళ్ళి కన్విక్షన్ సస్పెండ్ చేయండి అని ఎందుకు అడగలేదు? అంటే మీకు జడ్జిమెంట్ కాపీ దొరకలేదా? జడ్జిమెంట్ కాపీ దొరుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి అక్కడికి కన్విక్షన్ సస్పెన్షన్ అని అడిగే అవకాశం ఉంది కదా. మేము చాలా కేసుల్లో చూస్తుంటాం. నిన్ననే తీర్పిచ్చారండి, కింద కోర్టు వాళ్ళు మాకు కన్విక్షన్ సస్పెండ్ చేయలేదు, మీరు చేయండి, అర్జెన్సీ ఉంది, లంచ్ మోషన్ అంటారు, లేదా హైకోర్టు లాంటి దాంట్లో ఇలాంటివి చేస్తారు. ఈ కేసులో మరి రాజీవ్ గాంధీ గారి ముద్దాయి ఆ కేసులో ఆయనకి జడ్జిమెంట్ నకలు అందలేదా ఆ రోజు? అదే నకలు కనుక ఆయనకి అందుంటే ఆయన ఎందుకు కింద కోర్టులో కానీ పై కోర్టులో కానీ సస్పెన్షను నెక్స్ట్ డేనే తీసుకోలేదు? మరి ఆయనేమో సస్పెన్షన్ తీసుకోడు కన్విక్షన్ మీద, వీళ్ళేమో వాళ్ళకి నకలు అందుంటే వీళ్ళకి నకలు అంది ఉండాలిగా. కానీ సెక్రటరియట్ గారికి నకలు అంది, అది చూసి దాని మీద వారు అనర్హతను వేసే అంత అవకాశం 24 గంటల లోపల వాళ్ళకి ఉన్నప్పుడు మరి ఈయనకి ఎందుకు నకలు అందలేదని నేను అడుగుతున్నా. అందింది, వాళ్ళకి నకలు అందితే వీళ్ళకి నకలు అందింది. ముందు ఈయనకి ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ముందు ముద్దాయికి నకలు ఇవ్వాలి, తర్వాత కంప్లైంట్కి ఇవ్వాలి. కాబట్టి ముద్దాయికి నకలు అందింది. ముద్దాయికి నకలు అందినప్పుడు కింద కోర్టులో కన్విక్షన్ సస్పెన్షన్ ఎందుకు అడగలేదు? ఒక ప్రశ్న. కింద కోర్టులో అడగకపోతే మరి డిస్క్వాలిఫికేషన్ జరగద్ది అని తెలిసినప్పుడు 2 years పనిష్మెంట్ కాబట్టి హైయెస్ట్ పనిష్మెంట్, అసలు 2 years పనిష్మెంట్ ఎందుకు వేశారు అనే దాని మీద మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. చెప్పాను 3 కారణాలు, ముఖ్యమైన కారణాలు. కింద కోర్టు వారు చెప్పింది ఏంటంటే, ఈయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఈయన మాట్లాడే మాటలకి ప్రసంగాలకి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కాబట్టి ఈయన జాగ్రత్తగా మాట్లాడాలి. అది కూడా కాకుండా
మరి రెండో కారణం, వీరు గతంలో మోడీ గారికి సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టులో క్షమాపణ చెప్పినప్పుడు మీ యొక్క భవిష్యత్తు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా ఆర్డర్ ఇచ్చారు. ఒక వార్నింగ్ ఉంది, దాన్ని కూడా చెప్పారు. ఈ రెండు చెప్తూ హయ్యెస్ట్ పనిష్మెంట్ 2 years ఇచ్చారు. మరి ప్రియాంక గాంధీ గారు లేకపోతే వారి పార్టీ తరఫున ఒక 2 వాదనలు గట్టిగా వినిపించారు. మూడో రీజన్ ఏంటంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టినటువంటి అక్కడ ఎమ్మెల్యే గారు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు ఈ యొక్క కేసుని ప్రొసీడ్ చేయొద్దని. 3 months క్రితం, కరెక్ట్గా ఈ తీర్పు వచ్చేదానికి 3 months క్రితం ఆయన ఆ స్టే వెకేట్ చేయించుకున్నాడు. ఎందుకు వెకేట్, నువ్వు ఎందుకు వెకేట్ చేయించుకున్నావు అని అంటే 20,000 కోట్ల 22,000 కోట్ల ఆదాని క్లెయిమ్ గురించి, ఆదాని మీద వచ్చినటువంటి ఒక అభియోగం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన సూరత్కి చెందినవాడు కాబట్టి వీరు స్టే సుమోటో వెకేట్ చేయించుకున్నారని, ఒక జడ్జిలందరూ మారారని త్వరగా ఆ కేసుల్లో ఎంతమంది జడ్జిలు అనేది కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇవన్నీ హిస్టరీ కాదు, రికార్డుగా ఉంది. సో జడ్జిలు మారారు, సుమోటో నువ్వు తెచ్చుకున్న స్టేని నువ్వే కావాలని నాట్ ప్రెస్ చేసుకొని వికెట్ చేస్తే తీర్పు వచ్చింది. 2 ఇవన్నీ కారణాలు మనం చూసినప్పుడు ఇద్దరు, ఇటు కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైనెంటు, ముద్దా అయినటువంటి రాహుల్ గాంధీ ఇద్దరు రాజకీయ నాయకులే. ఇది రాజకీయంగా జరిగినటువంటి కర్ణాటకలో జరిగినటువంటి ఒక ప్రసంగం మీద వచ్చినటువంటి కేసే. సో న్యాయపరంగా పోరాటం చేసేవాళ్ళు, మరి న్యాయపరంగా రాజకీయంగా పోరాటం చేసేవాళ్ళు న్యాయపరంగానూ ఆచితూచి స్టెప్ చేస్తున్నారు, రాజకీయ పరంగానూ ఆచితూచి స్టెప్ చేస్తున్నారు. అంటే ఆచితూచి ఎందుకన్నానంటే, వాళ్ళు ఎందుకు వెంటనే వాళ్ళు చేయటం లేదు, వీళ్ళెందుకు త్వరితగతిన ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఇంతటితో ఈ కథ ముగియలేదండి. జరిగింది దీని తర్వాత వెంటనే ఈయన యొక్క సీటు వేకెంట్ అయినట్టు, వెంటనే ఈయన ఇల్లు ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చేయటం, ఈయన దానికి ఇన్ రెస్పాన్స్ ప్రొసీడ్ అయిపోయి ఇల్లు ఖాళీ చేయటం. దాని మీద ఒక ప్రముఖ మంత్రి గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, చెప్పచ్చు పేరు కూడా మనం, ఎందుకంటే అది నేను చదివాను కాబట్టి, హోమ్ మినిస్టర్ గారు ఎందుకు కిరికిరి వ్యవహారాలు చేస్తున్నారు మీరు, మీకంటే ప్రముఖమైనటువంటి పెద్ద నాయకులు 17 మంది పేర్లు కూడా చదివారు ఆయన. బీహార్ నుంచి లల్లు ప్రసాద్ యాదవ్, చాలామంది పేర్లు చదివి ఇటువంటి నాయకులందరూ కూడా ఇటువంటి కేసుల్లో ఇరుక్కున్నప్పుడు న్యాయపరంగా పోరాడారు. నా మీద గతంలో ఆయన చెప్పింది, మోడీకి సంబంధించిన ఒక కేసులో నన్ను కూడా ఈడీలో ఇరికిచ్చిన మీరు దాంట్లో కూడా నేను న్యాయపరంగా పోరాటం చేశాను, మీరెందుకు న్యాయపరంగా పోరాటం చేసి అంత పైకోర్టుకి వెళ్ళి మీరు సస్పెన్షన్ తెచ్చుకోవచ్చు కదా, అలా కాకుండా ఇంత తీవ్రంగా ఇళ్ళు ఖాళీ చేయటం, నోటీస్ అది రొటీన్గా ఇచ్చినది చిన్న విషయము, మీరు రాజకీయంగా దీన్ని చూస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరు రాజకీయాల మధ్య మరో ముఖ్యమైనది మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు పట్నాలో మరో కేసు అయిపోతున్నారంట. లేకపోతే ఆ కేసు 12వ తారీఖు అటెండ్ కమ్మని కేసు వేశారు. 12వ తారీఖు, ఏప్రిల్ 12వ తారీఖు వీళ్ళు వెళ్ళి హాజరు కమ్మని చెప్పి నోటీసులు వచ్చినాయి రాహుల్ గాంధీకి. అంటే ఒక్క స్పీచ్కి ఇక్కడ శిక్ష పడింది. అదే స్పీచ్ని బేస్ చేసుకొని మరొక మోడీ అనే ఆయన, లేకపోతే ఇంకెవరో, అది కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, మీకు కావాలంటే ఇస్తాను, ఆయన కూడా ఒక కేసు వేశారు. మరి కేసుల మీద కేసులు ఇది రాజకీయంగా జరుగుతున్నాయా లేకపోతే కేవలం న్యాయపరంగా జరుగుతున్నాయా అనేది మనకు ఒక అనుమానం అనేది క్లియర్గా వస్తుంది. ఇంతటితో కూడా ఇది ఆగలేదండి. ఇప్పుడు డిస్క్వాలిఫై అయినప్పుడు మీరు అన్నట్టుగా నెల లోపల వెళితే వాళ్ళు అంటే ఒక స్టే అనేది తెచ్చుకోవచ్చు, అయినా అది చేయట్లేదు ఒకటే సార్. మళ్ళీ ఇంకా ఇట్లా కేసుల మీద కేసులు ఇన్ని ఎందుకు వేస్తున్నట్టు? ఇంకోటి సార్ ఓన్లీ రాహుల్ గాంధీ మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా? అసలు రాజకీయ నాయకులు అసలు ఎవరిని గురించి కూడా ఇట్లా మాట్లాడట్లేదా? వై ఓన్లీ రాహుల్ గాంధీ? ఇలా రాహుల్ గాంధీ గారే కాదు, చాలామంది మాట్లాడారు. ఇట్లా రాజకీయ నాయకుల మధ్యన వచ్చినటువంటి ఒక క్రిమినల్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు వారు కూడా ఉత్తర్వులు ఇచ్చారు.
ఆ కేసులన్నీ త్వరితగతిన న్యాయం అందించండి. రోజువారీ కేసులని అంటే ఈ రోజు నుంచి రేపుకి, రేపు నుంచి అలా పక్క రోజుకి వేసుకుంటూ మీరు త్వరగా తీర్పులు ఇవ్వండి అని కూడా చెప్పారు. కొన్నిట్లో టైం లిమిట్ కూడా పెట్టారు. కానీ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ తీర్పుల ప్రకారం దీన్ని త్వరితగతిన నడిపించారు. ఈయన ఒక్క కేసే నడిపించారు. అది కూడా ఇద్దరు కూడా కోఆపరేట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు అని అంటే చాలామంది ఇప్పుడు మోడీ అగెనెస్ట్ హూ ఇన్ 2024 ఎలక్షన్స్లో అనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దాన్ని అన్ని రాజకీయ పక్షాలు డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్షిప్గా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అధికార పక్షంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. పోరాటం ఎలా అనేది దానికి ప్రతిపక్షాల నుంచి మీరు గతంలో కంటే ఎక్కువ ప్రతిపక్షాలు ఇప్పుడు ఒకటే అపోజిషన్ ఉండాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు తెలిసిన వరకు రాజకీయ పరంగా మనం కొంత మాట్లాడేదానికి ఒక అవకాశం ఉన్న విషయం ఏంటంటే గాంధీ ఫ్యామిలీ నుంచి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ కూడా ఉండరని ఒక హామీ ఇస్తే వాళ్ళకున్నటువంటి ఎక్కువ సీట్లని అంటే ఎక్కువ మంది వాళ్ళు పోటీ చేస్తారు కదా కాంగ్రెస్ తరఫున, మెజారిటీ వాళ్ళ వరకే వాళ్ళతోటే ఫామ్ అయ్యేటట్టుగా గవర్నమెంట్ రావాలని మీరు తగ్గించుకొని మాకు ఎక్కువ కనుక ఇస్తే అందరం కలిసిపోతాము, అప్పుడు డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్షిప్ అని ఫైట్ చేస్తే బాగుంటుంది. దీనికి మన ఇత్తనాలు అంటారే, ఇత్తనాలు చల్తే కదా అన్నీ అట్ట అయ్యేది. 14 పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసింది. ఏమని? ఈడీని వాడుకొని ప్రతిపక్షాల మీద ఒక భయానక దాడి చేసి వాళ్ళ యొక్క ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నారు. కాబట్టి మీరు ప్రొసీజర్ చెప్పండి, ఈడీ ప్రాసెస్ ఎలా ఉండాలి, పోస్ట్ అరెస్ట్, ప్రీ అరెస్ట్, బెయిల్ కండిషన్స్ ఎలా ఉండాలి, యాంటిసిపేటరీ ఆ రెగ్యులర్ బెయిల్ కండిషన్, ఇది పెండింగ్ ఉంది. అంతటితో ఆగలేదండి. మళ్ళా మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు అందరూ ఒక పిటిషన్ వేశారు ఈడీ మీద. చాలా ఇంట్రెస్టింగ్, అడ్వకేసీలో నాలెడ్జి ఉన్న అడ్వకేట్లందరూ ఈ పిటిషన్ వేశారు అని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే ఒక ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ ఆర్ ఎంపీ వీళ్ళందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ముందుకు వచ్చారు. వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ హక్కులున్నా లేకపోయినా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సినటువంటి హక్కు వీళ్ళ మీద ఉంది. కాబట్టి వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్గా అంటే ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ దే హ్యావ్ గాట్ ఫండమెంటల్ రైట్. సో దే ఫైల్డ్ అప్లికేషన్ అండర్ ఆర్టికల్ 32. ఏమని అడుగుతున్నారంటే వాళ్ళు, మా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి. మీరు ఈడీ ప్రొసీజరు ఫండమెంటల్ రైట్ వైలేట్ కాదు, ఇది ఈడీ ఆఫీసర్స్ నాట్ పోలీస్ ఆఫీసర్స్ మీరు అన్నారు. కానీ మా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా మా ఫండమెంటల్ రైట్స్ ఇలా వైలేట్ అవుతున్నాయి అని చెప్పి మేము వచ్చాము అని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ వేస్తే అది కూడా పెండింగ్ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు అసలు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లైక్ ఎమ్మెల్సీస్, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ ఒక ఫండమెంటల్ రైట్ ఉందా లేదా అనేది తీర్మానం చేయాలని దాంట్లో చూస్తున్నారు. ఆ ఫండమెంటల్ రైట్లో రైట్ టు లైఫ్ ఉందా లేదా చూస్తున్నారు. అంటే ఆర్టికల్ 21లో వాళ్ళకు ఉందా లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్షాలన్నీ ఒకటై ఒక్క తాటిపై ముందుకొచ్చి ఈ పర్టికులర్ పోరాటం అనేది జరుగుతుంది. గతంలో మనం మాట్లాడుకున్నాం, 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఇది ఇప్పటిది కాదు. ఈ యొక్క పోరాటం 4 సంవత్సరాల క్రితము ట్రంప్ ఎన్నిక ముందు మోడీ గారు అక్కడ వెళ్ళి ట్రంప్కి సపోర్ట్ చేస్తే ఇది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ అలీన విధానానికి వ్యతిరేకంగా ఉందని మనం మాట్లాడుకున్నాం. అంతటితో అది ఆగిపోలేదు. ఇప్పుడు జర్మనీ ఫారెన్ మినిస్టర్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జ్యుడిషియల్ సిస్టము, జ్యుడిషియల్ నార్మల్ ప్రాసెస్ ఆ స్టేట్మెంట్ కూడా మనం చెప్పుకోవచ్చు. బుధవారం నాడు జర్మనీ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, ఆమె పేరు అండెరియా సెసి, ఏం చెప్పిందంటే బెర్లిన్ అంటే జర్మనీ ఒక రాష్ట్ర హెడ్ అంటే సిటీ, బెర్లిన్ సిటీ భారతదేశంలో
రాహుల్ గాంధీ వర్డిక్ట్ని వాచ్ చేస్తుంది. టేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. చేయటమే కాకుండా రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు, ఎందుకు కన్విక్షన్ని సస్పెన్షన్ ఇంకా తీసుకోలేదు, తీసుకుంటారా లేదా అనేది కూడా వాచ్ చేస్తుంది. అదొక పాయింట్. మరొక పాయింట్ చాలా సీరియస్గా అనింది ఏంటంటే, స్టాండర్డ్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫండమెంటల్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ విల్ ఈక్వలీ అప్లై టు ద ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ రాహుల్ గాంధీ అన్నారు. అంటే న్యాయ వ్యవస్థలో ఎవరు జోక్యం చేసుకోకుండా ఉండేటువంటి స్వతంత్రత అనేది ఒకటి. రెండోది ప్రజాస్వామ్య విలువలకు అంటే సూత్రాలు, ఈ రెండు కూడా రాహుల్ గాంధీ యొక్క తీర్పు మీద ప్రభావితం చేసి వాటి ప్రకారం జరగాలి అనేది. అంటే జరగటం లేదా వాళ్ళ ప్రకారం? దీని మీద ఇరు పార్టీలు అంతర్జాతీయ స్థాయిలో ఒకరి మీద ఒకరు రైవల్ క్లెయిమ్స్ చేసుకుంటున్నారు. సో ఇంతటి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇంతటితో ఆగకుండా కొన్ని దేశాల్లో, ముఖ్యంగా భారతదేశం నుంచి కుంభకోణాల్లో ఇరుక్కొని లండన్లో ఉంటున్నటువంటి లలిత్ మోడీ గారు ఏమంటున్నారంటే, నేను మోడీ అనే ఇంటి పేరు వాక్యాలపై లండన్ కోర్టులో కేసేస్తానంటున్నారు. అసలు నువ్వు ఈ దేశానికి ఇంకా రాకుండానే అక్కడ కూర్చొని నిన్ను తీసుకొస్తానని చెప్పి ప్రామిస్ చేసినటువంటి గవర్నమెంట్ ఇంకా ఫోర్స్లో ఉండగా వాళ్ళు తీసుకురాలేదని వాదించే ప్రతిపక్షాలు ఇక్కడుంటే, ఈ చిన్న విషయం తీసుకొని లండన్లో కూడా అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అక్కడ కేసు వేస్తానంటున్నారు. మరి ఇన్ని కేసులు ఎక్కడెక్కడ వేస్తున్నారు, వాటిల్లో ఏ స్టేజ్ ఉంది అనేది మనం గమనిస్తే మనకు రాజ్యాంగంలో ఉన్న ఒక హక్కు ఉల్లంఘించినట్టుగా మనకు కనపడుతుంది. ఆర్టికల్ 20 ఒక వ్యక్తిని ఒక తప్పుకి ఒకేసారి పనిష్ చేయాలి. ఓకే, అదే వ్యక్తిని 100 సార్లు పనిష్ చేయకూడదు. ఇక్కడ ఇంకొక రాజకీయం కూడా ఉంది. మరి ఇన్ని కేసులు ఆయన మీద పడ్డప్పుడు అన్నిటినీ ఒకే దగ్గరికి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? అది బ్యాడ్ లాయరింగా, లేకపోతే కావాలని అది పాలసీనా? నన్ను కక్ష సాధింపుతోటి ఇలా చేస్తున్నారనే ఒక వాదనని తీసుకురావడానికి రాహుల్ గాంధీ వాళ్ళ న్యాయ సలహా ప్రకారం అలా చేస్తున్నారా అని ఒక మనకు అనుమానం వస్తుంది. అదే కాదండి, చాలా ప్రముఖమైన ఒక వ్యక్తి ఒక వాదన చేస్తున్నారు. ఆయన ఏంటంటే, కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఒక మేజిస్ట్రేట్ గారు ఇచ్చిన తీర్పు, న్యాయమూర్తులు కూడా మనుషులే కాబట్టి ఓ తప్పు చేసే అవకాశం ఉంటుంది. అందువల్లనే ఇన్ని కోర్టు మీద కోర్టు అట్లాంటి 4-5 సిస్టమ్స్ పెట్టారు. ఒకవేళ ఆయన తప్పు చేసుకుంటే మనము రాజ్యాంగం ప్రకారం రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 8(4) ప్రకారం 3 నెలలు టైం ఉండింది అప్పీల్ చేసేదానికి. దాన్ని రద్దుపరిచారు లిలీ థామస్ కేసులో. రద్దుపరిచి ఆ తీర్పులోనే కన్విక్షన్ ఇచ్చిన వెంటనే షెల్ అన్నారు. దానికి ఇంకా మీనింగ్ ఇంకా బయటికి రాలా. ఆ మీనింగు షెల్ అనే దానికి మీనింగు ఫైజల్ దాంట్లో వస్తుంది అనుకుంటే ఫైజల్ దాంట్లో కేసు విత్డ్రా చేసేసారు. ఓకే, ఎందుకు? తమ తప్పుదలు తెలుసుకొని రీనోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి. సో ఆ షెల్ అనే దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి అనేది ఒక వాదన. మరొక వాదన మన గతంలో చెప్పించుకున్నట్టు, సెంటెన్స్ ఏదైతే సస్పెండ్ అయిపోయిందో, సెంటెన్స్ సస్పెన్షన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సెంటెన్స్కి లింక్ అయినటువంటి డిస్క్వాలిఫికేషన్ 2 years గాల్లో ఉంది కాబట్టి, కన్విక్షన్ ఉన్న సెంటెన్స్ లేదు కాబట్టి, సో రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేకుండానే అసలు డిస్క్వాలిఫికేషన్ అనేదే లేదు అనేది ఒక వాదన. మూడో వాదన, ముఖ్యమైన వాదన, ఆర్టికల్ 102, 103 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఫైనల్ ఆర్డర్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మరి చెప్పాను, మరి లోక్సభ సెక్రటరియట్ ఇంత తీవ్రంగా ఇంత తొందరగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది చాలా ముఖ్యమైన ప్రశ్నగా వస్తుంది.
ఎస్ సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఇది దేశంకి సంబంధించిన ఇష్యూ కదా సార్, ఎందుకు ఈ ఫారిన్ కంట్రీస్ ఆర్ మిగతా కంట్రీస్ ఎందుకు రెస్పాండ్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయి అని చెప్తున్నాయి, ఎందుకు అట్లా? మన దేశంలో రాబోయే ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎవరు ఉండాలి అనే దాని మీద ఇతర దేశాలు, మరి ప్రత్యేకంగా ప్రస్తుతం మన దేశ ప్రధాని గారు అన్ని దేశాలు తిరిగి అక్కడ మన దేశం యొక్క అభివృద్ధి గురించి లేదా మన దేశం యొక్క రక్షణ వ్యవస్థ గురించి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానివల్ల కొంత ఎఫెక్ట్ అనేది ఇతర దేశాల మీద ఉంది. అదేవిధంగా గతంలో మనం అనుకున్న విధంగా ట్రంప్కి మోడీ గారు సపోర్ట్ చేశారా అనే ఒక వాదన ఉంది. సో ఇప్పుడు ట్రంప్కి ఎగెనిస్ట్గా ఉన్న ప్రభుత్వం యుఎస్లో ఉంది. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఇక్కడ ఇంటర్ఫియర్ కాకుండా ఎలా ఉంటారు? మరి చైనా ప్రభుత్వం ఇక్కడ ఎవరు వస్తారు, రష్యా ఎవరు వస్తారు అని చూస్తూ ఉంది. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది, మీకు తెలుసు కదా, రష్యా చేసే యుద్ధం, ఉక్రెయిన్ మీద జరిగే యుద్ధంలో ఏ స్థాయికి వెళ్ళిందంటే రష్యా ప్రెసిడెంట్ గారి ఇంటి చుట్టూ సెల్ ఫోన్ అనేది మోగకూడదు, అంత సెక్యూరిటీ టైప్లో వెళ్ళే స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని దేశాలు ఒక పక్క, కొన్ని దేశాలు ఒక పక్క, ఇండియా న్యూట్రల్గా ఉన్నట్టు, మరి ముఖ్యంగా చైనా అండ్ పాకిస్తాను ఒక పక్క చేసేటప్పుడు కాబోయే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది చాలా ముఖ్యమైన విషయం. దాంతోపాటు న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనది డెమోక్రసీ ఇక్కడ కొనసాగుతుందా లేదా, ఇవన్నీ మూలమైన ప్రశ్నలు. అయితే మనము ఆహ్వానించదగింది ఏంటంటే విమర్శ అనేది సహేతుకంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎవరంటే వాళ్ళు ఏదంటే అది మాట్లాడి అసలు విషయాన్ని పక్కకు తోసేసి మైట్ ఈజ్ రైట్గా ధనబలము అంగబలంతో రాజకీయంగా ఎదిగి ఎలక్షన్లో గెలవాలంటే నా బోటు మీ బోటడు ఇబ్బంది పడి బాధపడే విధంగా కాకుండా ఆర్థిక మూలాలు ఉన్నా లేకపోయినా మౌలికమైన సూత్రాలతోటి ప్రాథమికమైనటువంటి హక్కులు కలిగి ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడేవాడు ముందుకు వచ్చి నిలబడితే వాడు ఎన్నికయ్యే అవకాశం వచ్చే పరిస్థితి ముందున్నట్టుగా మనకు అనిపిస్తుంది. లిలీ థామస్ కేసులో సుప్రీంకోర్టు వారు ఎంటర్ అయ్యి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ద్వారా వేసినటువంటి ఆ కేసులో పొలిటికల్ ప్రాసెస్ అనేది ఎలా ఉండాలనే దాన్ని ఇంటర్వ్యూన్ అయ్యి పొలిటికల్ ప్రాసెస్ ప్యూరిఫై చేయాలనే ఉద్దేశంతో ఆ తీర్పు ఇచ్చారు. అయితే దానికి మూలం ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద ఒక చక్కటి మంచి నమ్మకం ప్రజల్లో ఎక్కువ ఉంది. అయితే ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చే తీర్పుల వల్ల మరి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా లేదా అనే దానికి సంబంధించి భిన్నవాదాలు ప్రపంచంలో వస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే పోలాండ్ అండ్ హంగరీ కంట్రీస్లో న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన లక్షణం ఇంపార్షియాలిటీ అనేది బాగా ఉంటే దాన్ని వాడుకొని తప్పుడు తీర్పులు ఇచ్చినందువల్ల క్రమక్రమేణా అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లి పడిపోతుంది. మరి ఆ పరిస్థితి ఇండియాలో కూడా రాకుండా ఉండాలంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా తన పని చేసుకోవాలంటే కక్షిదారులు ఇద్దరు కూడా మరి ముఖ్యంగా ఈ కేసులో కొన్ని అనుమానాలు వీళ్ళు ఆ పని ఎందుకు చేశారు వాళ్ళు ఈ పని ఎందుకు చేయలేదని వస్తున్నాయి. కాబట్టి ఇలా కాకుండా కక్షిదారులు ఇద్దరు న్యాయపరంగా అడ్వర్సరీ సిస్టంలో పోటీ చేస్తే అప్పుడు ఇంపార్షియల్గా జడ్జిమెంట్స్ అనేవి వస్తాయి. దానివల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రం పోకుండా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండి తప్పక న్యాయం త్వరితగతిలో అందరికీ అందుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.